మురారి ఎప్పుడు కలిపి సూపర్ హిట్ అయింది. ఇది ఎంత బాక్స్ ఆఫీస్ హిట్? మురారి 8 కోట్లు కలెక్ట్ చేసింది కదా, ఇది ఎంత కలెక్ట్? అన్న దాని అమ్మ బాబు కలెక్ట్ చేస్తుంది. ఇది అన్న చూసుకోండి, సోషల్ మీడియాలో చాలా రూమర్స్ అవుతున్నాయి కదా, ఏమంటారు దాని గురించి? దేని గురించి అన్న? అంటే ఇప్పుడు మా అల్లు అర్జున్ గారు ఆర్మీకి మెగా ఫ్యాన్స్ కి వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళారన్న, దాని గురించి ఎందుకు లేదు. చూసుకోండి, దేవరా సినిమాతో మరొకసారి హిట్ కొడతానంటారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మరి ఓజీతో కొట్టే అవకాశం ఉందా? తప్పకుండా అన్న. ఓజీ అసలు తిరిగి చూడక్కర్లేదు, దాని గురించి తగలబడిపోతాయి థియేటర్లు. చూసుకోండి, అప్డేట్ ఇస్తానన్నారు, వచ్చింది ఏమైనా? లేదన్న, అప్డేట్ ఏం లేదు. చూసుకోండి ఎలా ఉండిపోతుంది ఓజీ అనుకోవచ్చు. ఓజీ చెప్పాను కదా నా, థియేటర్లు తగలబడిపోతాయి. ఓ లెక్కలో ఉంటుంది. రిలీజ్గా ఎలా ఉందంటే ఇంకా న్యూ మూవీ అంటే నువ్వు అర్థం చేసుకున్నావు. దీనికి సుమారుగా ఎంత కలెక్ట్ చేశారు? సూపర్. ఇంకా ఆయన గురించి ఏం చెప్తాం, ఇంకా డిప్యూటీ సీఎం గారు తాలూకా. చూసుకుంటే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉందా? ఇంకా ముందు ముందు ఓజీ ఉంది, దింపుతున్నాం. రీసెంట్గా మురారి 8 కోట్లు కలెక్ట్ చేసింది కదా, ఇది ఎంత కలెక్ట్ చేయొచ్చు? ఎక్కువే కలెక్ట్ చేస్తుంది. ఇంకా మనం ఆయనకి లెక్క కట్టలేం, అంత కలెక్ట్ చేస్తాం. ఓజీ అప్డేట్ వస్తుంది అన్నారు, వచ్చిందా? ఇవాళ వస్తుంది అన్నారు, వస్తుంది. కాదు, థియేటర్ లాస్ట్ వేస్తానన్నారు కదా, వేయలేదు. వేయలేదు. చూసుకోండి హరిహర వీరమల్లి వేశారు. చూసుకోండి, సోషల్ మీడియాలో బాగా రూమర్స్ అవుతున్నాయి కదా, అల్లు అర్జున్ గారు ఆర్మీకి మెగా ఫ్యాన్స్ కి. ఇంకా ఆయన గురించి ఇంకా ఎవరు అలా మాట్లాడకూడదు. బట్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మనకెందుకు, ఇంకా వాళ్ళు చూసుకుంటారు. దేవరతో మేమంటూ క్రికెట్ క్రియేట్ చేశానన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఓజీ దేవాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉందా? క్రియేట్ చేస్తాం. రికార్డ్ వాళ్ళదండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారు రికార్డ్స్, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు ఎవరైనా అని, ఎవరు హీరో వాళ్ళది. వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని కాదు, అందరు గ్రేటే. ఓజీ ఇంకా చెప్పలేము, అది ఇంకా ఓజీ ఇంకా హైయెస్ట్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి 100 years వచ్చినా కానీ క్రేజ్ పెరుగుతుంది, కానీ క్రేజ్ తగ్గదు. పవన్ కళ్యాణ్ జిందాబాద్. గబ్బర్ సింగ్ నేను చెప్తున్నా 10 years క్రితం అట్లనే ఉంది, ఇప్పుడు కూడా ఇలానే ఉంది. రికార్డ్స్ కాదు, రిలీజ్ రికార్డ్స్ కూడా బ్రేక్ ఇస్తుంది. జై పవర్ స్టార్, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్. రివ్యూ అడిగితే ఏం చెప్తాం బ్రదర్. ఆ రోజు 2012లో రిలీజ్ అయింది, అప్పుడు సెన్సేషను. మళ్ళీ పీసీఎక్స్ ఫార్మాట్లో చూస్తున్నాము, ఇదొక సెన్సేషను. ఫస్ట్ టైం పీసీఎక్స్ ఫార్మాట్లో ఒక థియేటర్లో అందరూ డ్యాన్స్ చేస్తుంటే లైట్స్ వేసిన థియేటర్ ఇదే. అది ఒక్క పవన్ కళ్యాణ్కే సాధ్యం. అది ఇంకా క్రేజ్ మీరు చూడొచ్చు. ఉదయం 7 నుంచి ఉన్నారు జనాలు ఇక్కడ. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఎవరు చెప్పాలి, ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఆయన స్థాయి మారదు, స్థానం మారదు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటే పీక్లోనే ఉంటుంది అంతే. బాబు ఎంటర్ అయిన తర్వాత ఏ బాబు లేడు. ఇండస్ట్రీ రికార్డ్ బ్రేక్. రాజు పెట్టుకోండి. గబ్బర్ సింగ్ ఇస్ బ్యాక్ విత్ ద బ్యాంగ్. బాబులకే బాబు.